నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, పూర్వ పల్గుని నక్షత్రము, ఏప్రిల్ 20, 2024. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకుని దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, స్వామివారికి అమ్మవార్లకి రక్షాసూత్ర ధారణ, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి ఆరాధన, మాంగళ్యాలకి పూజ నిర్వహించిన తర్వాత మాంగళ్యాలను అమ్మవారికి సమర్పణ గావించి మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతితోటి హోమాది వైదిక కార్యక్రమాలు పూర్తవుతాయి. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ దేవేళ్ళు మలయప్ప స్వామివారి చెంతకు చేరిన తర్వాత అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు తిరిచిపైన వేంచేసిన తర్వాత కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వైభవం మంటపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ ఆలయంలోకి వేంచేస్తారు. ఆలయంలో విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల సన్నిధి ముఖమండపానికి వేంచేసి అక్కడ నిత్యోత్సవాల సందర్భంగా ఆస్థానం పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బంగారు వాకిల్లోకి చేరుకుంటారు. అక్కడ నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో ఉత్సవమూర్తులకి, మూలమూర్తికి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి
బంగారు పట్టు పాన్పు పైన కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి పాలు పండ్లు జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.